ఎస్సీ వర్గీకరణ అమలుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెల్లి కులాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం విశాఖలోని రెల్లి కులాల సమైక్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధన కమిటీ రెల్లి కులాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలోని 20 లక్షలకు పైగా జనాభా గల రెల్లి కులస్తులకు వర్గీకరణలో జనరల్ కోటాలో 5% రిజర్వేషన్లు కల్పించాలని, అన్ని రంగాల్లో వెనుకబడిన తనకు రాజకీయంగా గుర్తించాలని, రాజ్యాంగం కల్పించిన ఫలాలు రెల్లి ఉపకులాల వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రెల్లి కులాల సంఘం కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే రెల్లి కులాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యక్షులు పోడుగు కుమార్ మాట్లాడుతూ రెల్లి కులానికి తగిన రాజకీయ గుర్తింపునివ్వడంతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా తగిన ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ సమావేశంలో దక్షిణ టీడీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ పాల్గొని త్వరలోనే రెల్లి కులాల సమస్యలపై సీఎం చంద్రబాబును కలిసి తన వంతుగా బాధ్యతగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలోని మహిళా అధ్యక్షురాలు ఆకుల మాలతితో పాటుగా భారీ సభ్యులు పాల్గొన్నారు. మరి దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గతంలో మాకు ఏ ప్రభుత్వాలు కూడా గుర్తింపు అనేది లేదు. గతంలో వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగినప్పుడు కూడా 1% అన్నారు, కానీ 1%లో కూడా మహిళా కేటగిరీలో పెట్టి దానివల్ల కూడా మాకు నష్టమే జరిగింది తప్ప మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అయితే భవిష్యత్తులో జరిగినటువంటి వర్గీకరణ అంశం మీద ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరినీ కూడా ఆహ్వానిస్తాం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే అణగదొక్కబడినటువంటి వాళ్ళు, ఎవరైతే అసమానతలతో ఎదురవుతున్నటువంటి వాళ్ళు, ఎవరైతే అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వాళ్ళు అని చూస్తే, ఈ షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారంటే అది రెల్లి కులస్తులు. అతి దుర్భరమైనటువంటి విధులు కొనసాగిస్తూ సమాజంలో అతి దుర్భరమైనటువంటి విధులతో పాటు అతి దుర్భరంగా జీవన విధానాలు చేస్తూ ఆత్మగౌరవం లేకుండా అవమానాలు ఎదుర్కొని జీవిస్తున్నటువంటి వీరికి ఈసారైనా సరే మీ సామాజిక న్యాయం జరిపించే విషయంలో మాకు 5% రిజర్వేషన్ ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఇచ్చినటువంటి రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ప్రవేశపెడుతూ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ కొనసాగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. సారాంశం ఏంటంటే, మరి ఎప్పటి నుంచో మరి మా రెల్లిలో అనగబడుతున్నారు. వాళ్ళకి కనీసం రాజకీయ రంగాల్లో కూడా ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గాని లేరు. అలాగని చెప్పేసి అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్నాం. మాల సోదరులు మాదిరి సోదరులు చాలా చక్కగా ఉన్నారు. మరి మేము అప్పుడిప్పుడో జనాభా కోణంలో నుంచి ఈ రోజు ఏమొచ్చి ఈ వర్గీకరణ ప్రకటించారు. కానీ ఈ రోజు జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు మా రెల్లిలో. ముఖ్యంగా చెప్పాలంటే మా రెల్లిలో ఎస్టీ కంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. అందుకని చెప్పేసి మా రెల్లి సంఘాలందరూ ఇక్కడ రాష్ట్రంలో పెద్దలందరికీ ఈరోజు పిలుపునిచ్చాం. ఎందుకంటే మరి మాకు 1% అని చెప్పేసి చెప్తున్నారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మా జనాభా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కావలసిన వాళ్ళు లెక్క చేసుకోమనండి. ముఖ్యంగా ఏంటంటే మా రెల్లి సంఘాలందరూ మరి ఏదో ధర్నా చేద్దామో మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మరి మొన్న ఎన్డీఏ కూటమి కూడా మాల సోదరులు మాది సోదరులు మద్దతు ఇచ్చినట్టుగా మరి మా రెల్లి కులస్తులు కూడా మేము కూడా మద్దతు ఇచ్చాం. మరి ఈ గవర్నమెంట్ రావడానికి మేము కూడా కారణమే. మాకు కూడా మరి మాల సోదరులు మాది సోదరులకు ఎట్లాగా ఉన్నారో మాకు కూడా వాళ్ళలాగే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటాం. మా దాంట్లో కూడా కష్టపడి మరి ప్రభుత్వం కోసం చాలా కష్టపడ్డాం, చాలా పని చేశాం. ప్రభుత్వం రావడానికి మేము కూడా కారణమయ్యాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీకు తెలుసు మా కోసం. అయితే ఏంటంటే మాల సోదరులు మాది సోదరులకి ఎలా చూస్తున్నారో మాకు కూడా దయచేసి అలా చూసి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం ఎందుకు పెట్టామంటే, మా రెల్లి కులస్తులతో గత 70 సంవత్సరాల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 15% ఎస్సీ రిజర్వేషన్ కోటాను
70 సంవత్సరాలుగా మాల సోదరులు మాదిగ సోదరులు మాత్రమే వాళ్ళు మంచిగా ఎదిగి మంచిగా వాళ్ళు రకాలుగా ఫలాలు సంపాదించుకున్నారు. ఈ రోజు వరకు కూడా మేము చాలా వెనకబడి ఉన్న మా రెల్లి కులస్తులు ఈ 15%లో 1% కూడా మా రెల్లీలకు ఇంతవరకు అందలేదు. ఈరోజు సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఒక తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ కులస్తుల్లో వెనకబడి ఉన్న కులస్తులకి ఇంతవరకు ఎవరికైతే ఏ కులాలకైతే దళితులకు అందలేదో ఫలాలు వారందరికీ అందే విధంగా వర్గీకరణ చేపట్టి న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము చాలా సంతోషకరంగా రాష్ట్ర రెల్లి జాతి యావత్తు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు రానున్న కాలంలో మాకు వర్గీకరణ జరిగి మా జీవితాలు బాగుపడతాయన్న తరుణంలో కొంతమంది దళిత సోదరులు మేము అన్నతమ్ముల్లో ఉన్నాము, అన్నతమ్ముల్లో ఉన్న మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం విడగొట్టి రాజకీయం చేస్తుందని చెప్పి కొంతమంది దళిత సోదరులు ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అన్నతమ్ముల్లో ఉన్నామన్నప్పుడు ఈ 70 సంవత్సరాల చరిత్రలో దళితులు రెల్లి కులస్తులు కూడా మా తమ్ముళ్ళు ఉన్నారని మీరు ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించారా, రాజకీయ అవకాశం కల్పించారా, చదువు విషయంలో పీజీ విషయంలో కానీ ఇంజనీరింగ్ విషయంలో కానీ ఆ రెల్లి కులస్తులు కూడా ఉన్నారు కదా మా తమ్ముళ్ళు అని చెప్పేసి అవకాశాలు మీరు ఏమైనా కల్పించారని ధర్నాలు ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన మా దళిత సోదరులకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మనం సాఫ్ట్వేర్ పోవడం ఉత్తరాలు ఎక్కువ కాబట్టి ఇంకా పెద్ద ముందుకు తీసుకెళ్ళి తాలూకా ఎందుకంటే పూర్వం ప్రభుత్వం కాబట్టి ఎక్కువగా మేము ఇంప్రూవ్ అవ్వకూడదు. బ్యాటరీనే సహాయం చేయాలి. ఎందుకంటే మిగతా పూర్వం కూడా నొచ్చుకోకుండా